ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అనేటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు మరి ఈ యొక్క పత్రికను రాస్తూ ఆ దెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులకు ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ మాటల్లో ఇంకా మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి దెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘంలో కొనసాగుతున్నటువంటి అనిశ్చితను, రెండవ రాకడ జరిగిపోయిందనే కలవరాన్ని తొలగించడానికి పౌలు ఈ పత్రిక రాశాడు. క్రీస్తు రెండవ రాకడకు ముందు ధర్మ విరోధి దుష్టక్రియలు ముమ్మరమవుతాయని పౌలు ఈ పత్రికలో పేర్కొన్నాడు. శ్రమలు, హింసల్లో ధైర్యంగా ఉంటూ విశ్వాసాన్ని కాపాడుకోవాలని, జీవనోపాధి కొరకు కష్టపడి పనిచేయాలని, నిర్విరామంగా మంచి పనులు చేయాలని పౌలు సెలవివ్వడం ఈ పత్రికలోని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. మరి ఈ యొక్క పత్రికలో మరి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇమిడి ఉంటున్నాయి. ఒకటి, క్రీస్తు మరియు ప్రశంస, క్రీస్తు ఆగమనం గురించి హెచ్చరికలు, క్రైస్తవ నడత గురించి హెచ్చరికలు ఈ యొక్క పత్రికలో మనం చూస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు మరి సరసాలలో ఉండి అనేక సంఘాలకు, విశ్వాసులకు పత్రికలు రాస్తూ మరి ఆ దెస్సలోనికీలో ఉన్నటువంటి ఆ సంఘానికి కూడా ఈ పత్రికను రాస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే ప్రభువు నమ్మదగినటువంటి వాడు. ఎందుకనగా దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తుంటున్నాడు. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి మరి కాపాడును. దుష్టత్వము అనగా మరి సాతాను నుండి, పాపములో నుండి మనను తప్పించేదానికి, రక్షించేదానికి మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అది పౌలు యొక్క ఉద్దేశంగా ఇక్కడ బయలుపరుస్తూ ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, 5వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక అని అంటున్నాడు. క్రీస్తు ఏ రీతిగా అయితే మరి ఆ ప్రేమ కలిగి ఉంటున్నాడు, ఆయనే ప్రేమమయుడు, క్రీస్తే ప్రేమ. ఆ క్రీస్తు యొక్క ప్రేమను క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలుగా మనము కలిగి ఉండాలని పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా వస్తున్నాయని బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. మరి నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన ఆత్మీయ జీవితంలో దేవుడిలో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం, దేవుని యొక్క పరిచర్యలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం, దేవుని యొక్క పనిలో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం. మనం నమ్మకంగా దేవుడిలో మనం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని బట్టి దుష్టత్వం నుండి మనల్ని ఆయన కాచి కాపాడేదానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడు. మరి దేవుని యొక్క పరిచర్యలు నమ్మకంగా, దేవుని యొక్క పనిలో నమ్మకమైనటువంటి వారిగా మరి నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.